ఏపీలో వైసీపీ ఓటమిపై ఆ పార్టీ నేత బొత్స సత్యనారాయణ స్పందించారు. ప్రజలిచ్చిన తీర్పును తాము గౌరవిస్తామని చెప్పారు. ఓటమికి కారణాలు, విశ్లేషణలు ఇప్పుడొద్దన్నారు. ఆగిపోయిన అభివృద్ధి కార్యక్రమాల్లో వచ్చే ప్రభుత్వం కొనసాగించాలన్నారు. ప్రజలకు మేలు చేయాలన్నదే తమ అభిప్రాయమన్నారు. తాము చేసిన అభివృద్ధి, సంక్షేమం కన్నా ప్రజలు ఇంకా ఎక్కువ కావాలని కోరుకొని కూటమిని గెలిపించి ఉండొచ్చన్నారు బొత్స. మేము ఇచ్చిన పరిపాలన కంటే, మేము ఇచ్చిన సంక్షేమం కంటే, మేము ఇచ్చిన చేసిన అభివృద్ధి కంటే వాళ్ళు ఇంకా చేస్తారని ఆశించారు, చేశారు. తప్పేముంది? మేము ఒక మెడికల్ కాలేజ్ పెట్టాం జిల్లాకి, వాళ్ళు 2 పెడతామని అనుకుని ప్రజలు ఆశించారేటో తప్పేముంది? మేము ప్రజలు ఆశించిన స్థాయిలో చేయలేదని కదా మేము. మరి ప్రజలు ఆశించారు, మేము అంతవరకు దాని ఎక్స్పీరియన్స్కి వెళ్ళలేపాం కాబట్టి మేము లాస్ అయ్యమనేది ఆ ఫీలింగ్ అనేది ముందు చెప్పాను కదా. అంతకంటే మెరుగైనది ఇంకా కావాలని కోరుకుంటున్నారు ఏటో. సరే జరగని మెరుగైనవి ఇంకా మా జీవన విధానం మారుతుందని ప్రజలు గుర్తించారు. ప్రజలు అనుకున్నారేటో ఇచ్చింది ఎవరినైతే ఎన్నుకున్నారో వాళ్ళు ఇంకా మెరుగైనవి చేస్తారని నమ్మారేటో. చేస్తారు, వెయిట్ చేద్దాం, చేస్తారేటో. అట్టి ఓడిపోయింది ఇక్కడ. మా విధానాలు మేము నమ్మిన విధానం మా ప్రజలు దాన్ని అంగీకరించలేదు. ముచ్చింతల్లోని స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఆధ్యాత్మిక కేంద్రంలో ఇళయరాజా లైవ్ ఇన్ కాన్సర్ట్. సమత ఇళయరాగం జూన్ 8 సాయంత్రం 6 గంటల నుంచి. బుక్ యువర్ టికెట్స్ ఆన్ బుక్ మై షో. ఇంకా మెరుగైన జరుగుతుందని వాళ్ళు ఊహించారు, ఆశించారు. సరే, వాళ్ళు ఊహించింది, ఆశించింది జరగాలని భగవంతుడు వాళ్ళకి మా బలం ఇవ్వాలని కోరుకుంటున్నాను. తప్పే ఉంది?